ఎప్పుడు కూడా ఇండివిజువల్గా ధ్యానం చేసుకునే దానికంటే కూడా సామూహిక ధ్యానంలో దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇందాక నేను ధ్యానం గురించి చెప్పాను మార్నింగ్లో. ధ్యానం చేసినప్పుడు ఏమవుతుందంటే నీలో ఆధ్యాత్మికత శక్తి ఆ యొక్క తరంగాలు ఎక్కువగా ఏర్పడతాయి. నీలో ధ్యానశక్తి తరంగాలే కాకుండా నీ చుట్టూ కూడా ఆ యొక్క తరంగాల ప్రభావం ఒక కిరణాల్లాగా ఏర్పడతాయి. అందువల్ల ఏమవుతుంది అంటే ఆ శక్తి ప్రభావం నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా పడుతుంది. అందుకని చక్కగా ధ్యానం చేస్తూ ఉంటాయి. కాబట్టి అప్పుడు అంటే ఒక్కళ్ళ దగ్గర కొంచెం ధ్యాన శక్తి తక్కువ ఉన్నా, ఇంకొకళ్ళ దగ్గర ధ్యాన శక్తి ఎక్కువ ఉన్నా, మొత్తం మీద కలిపేసేసి ఆ ప్లేస్ యొక్క ధ్యాన శక్తి ప్రభావం యొక్క తరంగాలు ఎక్కువగా ఉంటాయి. అదే ఇందాక నేను రామాయణంలో సీతమ్మ గారి ప్రభావం గురించి చెప్పినటువంటి. అందువల్ల ఏమవుతుందంటే ఇండివిజువల్గా చేసుకునే దానికంటే గ్రూప్లో చేసుకుంటే మంచిది. ఒకవేళ మీకు వెళ్ళినప్పుడు కనుక మీకు ఏదైనా సరే నెగటివ్ ఫీలింగ్స్ వస్తున్నాయి అని చెప్పి అనుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే, మీరు వెళ్ళబోయే ముందు నాకు నెగటివ్ ఫీలింగ్స్ వస్తాయేమో అనేటువంటి ఆలోచనతో మీరు వెళ్ళొద్దు. అంటే అటువంటిప్పుడు డెఫినెట్గా వస్తాయి ఆ నెగటివ్ ఫీలింగ్స్ వస్తాయి అనే భయంతో. ఇప్పుడు భయంతో ఎప్పుడు ధ్యానం చేయకూడదు. భయంతో ధ్యానం చేస్తే ఆ ధ్యానం సక్సెస్ కాదు. ఫ్రీగా ఉండాలి. ఒకవేళ నెగటివ్ ఫీలింగ్స్ వస్తే మీరు అప్పుడు ఏం చేయాలి అంటే దాన్ని ఇమీడియట్గా ప్రతిపక్ష భావన అంటారు. ప్రతిపక్ష భావన అంటే ఏంటంటే, ఎప్పుడైతే నెగటివ్ ఎనర్జీ వస్తున్నట్టుగా నీకు అనిపిస్తుందో నీ మనసుతోటి వెంటనే నీవు పాజిటివ్ ఎనర్జీని దాన్ని నీలో క్రియేట్ చేసి నీ అంతటి నువ్వు ఆ నెగటివ్ ఎనర్జీని, ఆ నెగటివ్ థాట్స్లో నుంచి వచ్చేటువంటి ఎనర్జీని న్యూట్రలైజ్ చేయాలి. అంటే అటువంటిప్పుడు ఏంటంటే నువ్వు పాజిటివ్ భావనల్ని నీలో డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు ధ్యానం కుదరకపోయినా పర్లా, నీలో కనుక నెగటివ్ వస్తుందంటే నేను ధ్యానం చేస్తున్నాను కాబట్టి నాకేం ఆలోచనలు రాకూడదు అని చెప్పి అనుకోవటం కాదు. ముందు ఆ నెగటివ్ ఎనర్జీని న్యూట్రలైజ్ చేయాలి. న్యూట్రలైజ్ చేయడం అంటే తెలుసా? అంటే దాన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో తటస్థం చేయటం. అంటే ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఉందనుకోండి, పాజిటివ్ ఎనర్జీని పంపించామనుకోండి, ఆ నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ వెళ్ళేసేసి తటస్థం చేస్తుంది, న్యూట్రలైజ్ చేస్తుంది. న్యూట్రలైజ్ చేసిన తర్వాత అప్పుడు పాజిటివ్ ఎనర్జీని మనం క్రియేట్ చేసుకోవచ్చు. అందుకని ఏమవుతుందంటే అలాంటి ఆలోచన వచ్చినప్పుడు వెంటనే పాజిటివ్ ఎనర్జీ, నీకు సపోజు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకేదో ఒక చెడు భావంగా నాకు ఆలోచన వచ్చిందనుకోండి, వెంటనే దానికి వ్యతిరేకమైనటువంటి మంచి భావన గురించి నువ్వు ఆలోచించాలి. అంటే నేను ధ్యానం చేస్తున్నా కదండి, ఏం ఆలోచించకూడదు కదండి, నేను ధ్యానం చేస్తున్నాను కదండి అనవద్దు. అక్కడ ఏంటి, ముందు నిన్ను నువ్వు సెట్ చేసుకోవాలి. నేను న్యూట్రలైజ్ చేసుకొని ముందు జీరో పొజిషన్లోకి తీసుకొని రావాలి, నెగిటివ్ పొజిషన్ వచ్చేదానికంటే. అందుకని చెప్పేసి వెంటనే నువ్వు నెగిటివ్ అక్కడ ఆలోచనలు వచ్చినప్పుడు కూడా నువ్వు పాజిటివ్ ఆలోచనలు కనుక తీసుకొచ్చేసేసి ఆ నెగిటివ్ ఆలోచనలు కనుక తీసేసి న్యూట్రలైజ్ చేసేసుకుంటే కొన్ని రోజులు కొంతసేపు అయిపోయిన తర్వాత నీ ధ్యానం సక్రమంగా సాగటానికి అవకాశం ఉంటుంది. అంతేగాని నాకు నెగిటివ్ ద్వారా వస్తుంది కాబట్టి నేను ఆ గ్రూప్లోకి వెళ్ళను, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళను, వెళితే నాకు నెగిటివ్ వస్తుంది అని చెప్తే అనవసరంగా ఆ యొక్క ప్రేమరహిత భావం అనేది ఉండకూడదు. ప్రేమతత్వాన్ని అలవాటు చేసుకోవాలి ధ్యానం అంటే. కాబట్టి ఎవరు నెగటివ్ ఇప్పుడు ఈవెన్ సీత రావణాసురుడు దగ్గర ఉన్నా కూడా రావణాసురుడి గురించి ఏమి చెడుగా తిట్టడం కానీ కొట్టడం కానీ ఏం చేయలేదు. తన పని తను చేసుకుంటూ పోతుంది. చేసుకుంటే ఆ యొక్క ప్రభావం రావణాసురుడిని కూడా మార్చేసింది. కాబట్టి మీరు కూడా అటువంటి ప్రేమతత్వాన్ని, ప్రేమభావాన్ని కనుక అలవాటు చేసుకుంటే అప్పుడు నీకు ఆ నెగిటివ్ భావన పోవటమే కాకుండా మళ్ళీ నీకు తర్వాత ధ్యానం కూడా చక్కగా కుదురుతానికి అవకాశం ఉంటుంది. ఒకసారి అందరితో వాళ్ళ డౌట్ క్లియర్ చేసినట్టు అవుతామేమో. ఇంకేమన్నా క్వశ్చన్ అంటే అడిగిన వాడు మళ్ళీ లేచి అడగండి. నేను ఎందుకంటే మీ పేరు చెప్పలేమ్మా, నేను మామూలుగా క్లియర్ చేస్తానని చెప్పాను. మీరు అట్లా డౌట్ క్లియర్గా కాకపోతే లేచి అడిగితే నేను మళ్ళీ చెప్తాను. మంచి ధ్యానము, చెడు ధ్యానము అనేది ఏమన్నా ఉంటాయా?
ధ్యానం అంటే ఒకటే కదా అని చెప్పి అడిగారు క్వశ్చన్. ఇక్కడ ఏ విషయం చెప్పాలంటే, ధ్యానం యొక్క ఉపయోగాలు ఏంటి అని చెప్పి కనుక మనం కనుక చూసుకుంటే, ఇందాక కొంతమందికి నేను చెప్పాను ధ్యానం ఉపయోగం. కొంతమందికి ఏం చెప్పాము, స్టూడెంట్స్కి కావాలంటే కాన్సన్ట్రేషన్ పెరుగుతుందని చెప్తాం. అదే కంప్యూటర్ ఇంజనీరింగ్ కావాలంటే నీకు ఎఫిషియన్సీ ఉద్యోగాలు పెరుగుతుందని చెప్పాం. అలానే కొంచెం ఆధ్యాత్మికతలో ఉన్నట్టు వాళ్ళంటే ధ్యానం చేస్తే నీకు మోక్షం వస్తుంది అని చెప్పాం. ధ్యానానికి ఇంకొక ఇది కూడా ఉన్నది. అది ఏమిటి అంటే సంకల్ప సిద్ధి ప్రభావం. నువ్వేదన్నా ఒక సంకల్పం కనుక చేసుకుంటే ఆ సంకల్పం సిద్ధిస్తుంది. దేని ద్వారా? ధ్యానం ద్వారా. అది సేతు విజడంలో, సేతు విజ్ఞానం ఎవరన్నా వినున్నారా? ఇక్కడ బాలకృష్ణ మాస్టర్ క్లాసులో చెప్తున్నారు, అందరికి తెలుసు కదా. అది సేతు విజడం గురించి తెలిసినటువంటి వాళ్ళు ఆ విషయం తెలుసు. యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ ద ఓన్ రియాలిటీ అని చెప్పి ఈ యొక్క నిజతత్వానికి నువ్వే బాధ్యుడి అన్నట్టుగా. అంటే ఏంటంటే నీ యొక్క సంకల్పాలను నిజం చేసేటటువంటి శక్తికి ధ్యానానికి ఉంది. అయితే ఏదో ఒక పద్ధతి ఉంది. నీ యొక్క సంకల్పాలను ఎలా నిజం చేసుకోవాలి అనే దానికి ఒక పద్ధతి ఉంది. అది మనకి టైం ఉంటుందో లేదో చెప్పడానికి అది ఒక పద్ధతి ఉంది. అది అందుకనే సంకల్పం అంటే ఏంటి? కోరిక. ఈ కోరికలు ఏ కోరికైనా కోరండి, ధ్యానం తీర్చేస్తుంది. యూనివర్స్ తీరుస్తుంది, ధ్యానం తీరదు. యూనివర్స్, విశ్వం తీరుస్తుంది. అయితే దానికి ఒక పద్ధతి ఉంది. ఎలా అడగాలి, తర్వాత ఏం చేయాలి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి గురించి చెప్పుకుంటానికి మళ్ళీ ఒక క్లాస్ కావాలి మనకి. అయితే ఎటువంటి కోరికలు కోరాలి అంటే, నువ్వు కోరికలు కోరేటప్పుడు చాలా క్లియర్ కట్గా ఉండాలి. షార్ట్ కట్గా క్లారిటీతో అడగాలి. ఒకవేళ నువ్వు చెడు కోరికలు కోరినా కూడా విశ్వం తీరుస్తుంది. అయితే ఆ కోరిక తీర్చడం ఒక్కటే మీకు రాదు, ఆ కోరికతో పాటు ఉండేటటువంటి ప్యాకేజ్, ఆ యొక్క మొత్తం కూడా నీకు వస్తుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎవరి చేతి మీద చేయబెడితే వాళ్ళు నాశనం అయిపోవాలి అని కోరుకున్నాడు. చేసేసి ఆ కోరిక కోరుకొని, ఆ కోరిక ఒక పద్ధతి ఉంది. కోరుకోవాలి. కోరిన తర్వాత ఇంటర్నలైజేషన్ చేసుకోవాలి, విజువలైజేషన్ చేసుకోవాలి. ఆ విజువలైజేషన్ చేసుకున్న తర్వాత ధ్యానం చేయాలి. ధ్యానం చేసిన తర్వాత యూనివర్స్, ఇదంతా ఒక పద్ధతి. అది ఒక సపరేట్ క్లాస్ మళ్ళీ తెలుస్తుంది. అయితే విశ్వం ఏం చేస్తుందంటే, ఎవరి చేయి మీద పెడితే వాడు నాశనం అవ్వాలా, నువ్వు చక్కగా ధ్యానం చేసావా, తదాస్తు అంటుంది. అప్పుడు విశ్వం ఏం చేస్తుందో తెలుసా? నీకు తెలియకుండానే నీ మీద నువ్వు చేయబెట్టుకున్నట్టు చేస్తుంది. విశ్వం అడిగాడు, ధ్యానం చేశారు, ఇచ్చింది. కాబట్టి విశ్వం నువ్వు చేసినటువంటి దాంట్లో ఎంత ఏదైనా కోరిక కోరితే ఆ కోరిక నీకు ఉపయోగపడాలి, నీ చుట్టూ 10 మంది వాళ్ళకు కూడా ఉపయోగపడాలి. అట్లా ఉండాలి కోరిక కోరితే. ఈ రకమైన కోరికలు కోరినా కూడా విశ్వం తన యొక్క ట్రిక్స్ తను చేస్తుంది. కాబట్టి నీ మీద నువ్వే చేయబెట్టుకునేటట్టుగా చేస్తుంది, నేను నాశనం చేస్తుంది. కాబట్టి మంచి ధ్యానం, చెడు ధ్యానం. ధ్యానం అని అంటే విశ్వానికి దగ్గరగా చేరటం, ఆత్మని. అంటే ఏంటి అసలు ధ్యానం అంటే ఏమిటి? అసలు ముఖ్యంగా మాట్లాడాలంటే నువ్వు దేవుడిగా మారటం ధ్యానం. ధ్యానం అంటే ఏం లేదు, నువ్వే దేవుడిగా మారిపోతున్నావు. నువ్వు దేవుడిగా మారిపోతున్నావు. ధ్యానం అంతే. మానవుడు మాధవుడిగా మారటమే ధ్యానం. అంటే ఇంకా విషయం కనుక చెప్పుకోవాలంటే బహుశా ఈ క్లాసు దాని గురించి అవుతున్నాము. అందుకని ఇప్పుడు ఏంటంటే మంచి ధ్యానం చెడు ధ్యానం అనేది లేదు. మంచి ధ్యానంగా చెడు ఏదైనా సరే మా దేవుడు అంటే నువ్వు దేవుడు అయినప్పుడు నువ్వు ఏదైతే అది జరుగుద్ది, కాకపోతే ఏంటంటే ఇటువంటి యొక్క విశ్వం అనేటటువంటిది ఏంటంటే అందరికీ మంచి జరగాలి అని చెప్పి చూస్తుంది. విశ్వంలో ప్రకృతిలో చూడండి, ఏదైనా సరే ఇవ్వటమే కానీ తీసుకోవటం తెలియదు. ఇవ్వటమే కానీ తీసుకోవటం అనేది తెలియదు ప్రకృతికి ఏది కూడా. కాబట్టి నువ్వు దైవత్వంగా ఉండాలంటే ఆ రకంగా ఉండాలి. కానీ నువ్వు కనుక అలా లేకుండా నువ్వు కనుక ధ్యానం చేసావంటే ఒక చెడు కోరికలు కోరికనా జరుగుతాయి. కానీ రావణాసుడికి అయినటువంటి గతి పుట్టింది.
కాబట్టి ధ్యానం చెడు ధ్యానం మంచి ధ్యానం అనేది కాకుండా ధ్యానంలో నువ్వు గనక సంకల్ప శక్తి కనుక పెంచుకోగలిగి ధ్యానాన్ని కనుక తీక్షణ కనుక చేయగలిగితే ఏదైనా జరుగుద్ది. కాకపోతే ఆ జరిగే దాంట్లో నీకు ప్యాకేజ్ అనేది కంప్లీట్గా వస్తుంది. కొడుకు నాకు బిడ్డ కావాలి అని అనుకో, కొడుకులు పుట్టాడు, కొడుకులు ఇస్తుంది విశ్వం. కానీ కొడుకుతో పాటు ప్యాకేజ్ వస్తుంది. కొడుకు ఇచ్చా, కొడుకు పెద్దోడు అయ్యాడు, పెళ్లి చేసుకున్నాడు, ఎవరినో ప్రేమించాడు, నీకు ఇష్టం లేని అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, వాడు వెళ్ళిపోయాడు, నిన్ను తీసుకెళ్ళి సీనియర్ సెంటర్లో చేర్పించాడు, వాడు చూడ్డు, నీ డబ్బులు మొత్తం తీసుకున్నాడు. ఇదంతా ప్యాకేజీ. నాకు ఇవన్నీ వద్దు, నా కొడుకే కదా నేను అడిగిందంటే నో 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 కొడుకుని అడిగావు కదా, కొడుకుని అడిగినప్పుడు ఆటోమేటిక్గా ఇవి కూడా వస్తాయి. ఇవన్నీ కలిపి ప్యాకేజ్ కాబట్టి నువ్వు తీసుకోవాలి. కాబట్టి నేను కొడుకే కావాలి మిగతా అంతా వద్దు అంటే కుదరదు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆ రకంగా ధ్యానం అనేది మంచి ధ్యానం చెడు ధ్యానం కాకుండా ధ్యానం అనేది అప్పుడు కూడా మంచిది. కాకపోతే ఇటువంటి కోరికలు కదా, నువ్వు ఏది కోరుకున్నావో అటువంటి ఫలితాలు నీకు వస్తాయి. అదే కదా నీ యొక్క దీనికి నువ్వే ఏంటంటే అదే నీ ఇల్లు తెలుగులో నీ యొక్క వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు. నీ ఎటువంటి వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు. యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ రియాలిటీ అని చెప్పి అర్థం అన్నమాట. అమ్మా ఇంకా ఏంటని అడిగింది మీరు అడిగారు కదమ్మా. అదేనమ్మా నువ్వు అనుకున్నప్పుడు ఏమవుతుందంటే అందుకని నువ్వు అసలు నువ్వు ధ్యానం అంటే మాట్లాడాల్సిన అవసరం లేదు కదమ్మా. అందుకని నువ్వేం చేసి నీ ఆలోచనలోనే పాజిటివ్ భావాలను క్రియేట్ చేసుకోవాలి. నువ్వు ఎక్కడికైతే వెళుతున్నావో ఆ యొక్క పరిసరాల గురించి పాజిటివ్ భావన అంటే నువ్వు ఇప్పుడు ఎవరన్నా నువ్వు సపోజ్ ఎవరికన్నా కంటే నువ్వు వ్యతిరేక భావన ఉందనుకోమ్మా, పాజిటివ్ భావన ప్రేమతత్వం. నువ్వు ఏదైతే ఏ ఆలోచనలు అయితే వస్తున్నాయో అంటే నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి అని ఉన్నా కదమ్మా, అంటే డౌన్ అయిపోతున్నాయి అంటే నీకు ప్రతిసారి వస్తుందా ఎప్పుడన్నా వస్తుందమ్మా? ప్రతిసారి ఆ చోటుకి వెళ్ళినప్పుడల్లా ప్రతిసారి రాదు. అంటే అది దాన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో దానికి ఒక అది మెడికల్ ఇష్యూ అమ్మా. అది దాన్ని ఏమంటారంటే ప్యానిక్ అటాక్ అని కానీ లేకపోతే యాంగ్జైటీ అటాక్ అని కానీ అంటారు. అది అలా కనుక ఒకసారి అంటే ఎప్పుడు రాకుండా ప్రతిసారి రాకుండా ఎప్పుడన్నా సడన్గా అట్లా కనుక వస్తే దాన్ని యాంగ్జైటీ అటాక్ కానీ ప్యానిక్ అటాక్ కానీ అన్నారు. ధ్యానంలో వచ్చిన కూర్చున్నప్పుడు వస్తుంది అట్లా. అది రావడం అంటే ధ్యానాంతో సంబంధం కాదు. ధ్యానంలో కూర్చుంటే చాలా వరకు వ్యక్తిగతానికి అవకాశం ఉంది. అదేంటంటే ధ్యానం కనుక చేస్తే అది సాల్వ్ కావడానికి అవకాశం ఉంది. ధ్యానం చేసినా కూడా సాల్వ్ కనుక కాకపోతే దానికి మెడికల్ ఇష్యూ. దానికి గుడ్ ఇప్పుడు ఈ రోజుల్లో వెరీ 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 గుడ్ మెడిసిన్స్ ఉన్నాయి దానికి. వెరీ వెరీ గుడ్ అంటే అది కనుక నిజంగా ప్రాబ్లమ్గా కనుక మీకు అనిపిస్తే కొంతమందికి కొంచెం తలనొప్పి వస్తుందమ్మా, ఏముంది ఈ తలనొప్పి నాకు పెద్ద ఏముంది అనుకుంటాను నేను. అలానే కొంతమంది తలనొప్పి పోనీ ఈ తలనొప్పి నేను భరించలేను, నాకు ఏదో కావాలనుకుంటే మెడిసిన్స్ వేసుకోవచ్చు. అది నేను చెప్పింది ప్రతిపక్ష భావన అండి. అది ప్రతిపక్ష భావన. నువ్వు ఏదైతే ఉందాం అనుకుని నువ్వు ప్రతిపక్ష భావన ఆటోమేటిక్గా నీ యొక్క ఎనర్జీని నువ్వు పెంచుకునేటటువంటి పద్ధతి ఆలోచన చేస్తే దానికి అది నువ్వు ఏ అయితే భావన కలుగుతుందో దానికి ఆపోజిట్ ప్రతిపక్ష భావన. అది కనుక డెవలప్ చేసుకుంటే నీకు ఆ ప్రాబ్లం ఆటోమేటిక్గా సాల్వ్ అయిపోతుంది. అది కూడా కనుక అది సామాన్యంగా మోస్ట్ ఈ లెవెల్లోనే సాల్వ్ అయిపోతుంది. ఇక నువ్వు వేరే ఇంకో చోటుకి వెళ్ళాల్సినటువంటి అవసరం. ధ్యానము రెండోది కంటిన్యూస్గా జ్ఞానము, తర్వాత ప్రతిపక్ష భావన, తర్వాత యూనివర్స్కి ఆస్క్ ద యూనివర్స్ నేను ఇలా చేయాలనుకుంటున్నాను, నాకు హెల్ప్ చేయమని చెప్పి నువ్వు సంకల్పం కనుక చేసుకొని మరి దాని గురించి మాట్లాడుకుందామా? ఈ సంకల్పాలను ఎలా చేసుకోవాలని. ఓకే ఈవినింగ్ అదేనండి. ఇప్పుడు మీ ప్రశ్నకి అర్థమైందండి.
చెప్పండి. ఫోన్ ఇచ్చేయి మంచి ధ్యానము చెడు ధ్యానము అనే ప్రస్తావన చేస్తారు. ఇటువంటిది ఏమవుతుంది అంటే మనల్ని మనం జయించగలిగినప్పుడు, మన దగ్గర ఎలాంటి వీక్నెస్ లేకుండా మనల్ని మనం సిద్ధం చేసుకున్నప్పుడు అది ధ్యానం సరైన ట్రాక్లో మనల్ని నడిపిస్తూ ఉంటుంది. మన మీద మన కంట్రోల్ లేకుండా ఆ కంట్రోల్ అనేటువంటిది లోపల నుంచే రావాలి. మన ఇన్నర్ కంటెంట్లో నుంచే మన కంట్రోల్ రావాలి. ఆ కంట్రోల్ లేకుండా ఏదో ఒక వ్యాపకం లాగా టైంపాస్ యాక్టివిటీ లాగా ధ్యానం చేస్తే ఆ ధ్యానం యొక్క ఫలితం వరకపోగా మనకున్నటువంటి నెగటివ్ థాట్స్ని ఇంప్రూవ్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అది సరైన ధ్యానం కాదు అని నా అభిప్రాయం. ఈ కాన్ఫ్లిక్ట్ ఎక్కడంటే సార్తో డిస్కస్ చేసినప్పుడు త్రేతాయుగంలో సీతాదేవి ధ్యానం చేస్తూ అశోక వృక్షం కింద కూర్చున్నప్పుడు రావణాసురుడు అక్కడికి చేరకుండా ఆ ధ్యాన శక్తి తరంగాలే ఆమెను కాపాడాయి అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు నేను సార్ని అడిగింది ఏంటంటే, మరి సీత మాత్రమే కాదు రావణ బ్రహ్మ కూడా ధ్యానం చేశాడు, ఆయన మహాజ్ఞాని బ్రహ్మజ్ఞాని, అతను ధ్యానం చేశాడు. మరి అతని చుట్టూ కూడా ఒక ఆరా ఉంది. ఆ ఆరాన్ని ఆయన సీతాదేవి ఆరా నుంచి ఎందుకు చుట్టుకోలేకపోయాడు అంటే అక్కడ సరైన ధ్యానం సరికాని ధ్యానం అనేటువంటి క్లాష్ వచ్చింది. దాని గురించి చెప్పమని చెప్పి అడిగాను. అదే యా, మంచి ప్రశ్న అండి. సీనియర్ సీత కూడా ధ్యానం చేశాడు. రావణాసుడు దేనికోసం ధ్యానం చేశాడు? అయ్యా, రావణాసుడు కూడా అది శక్తుల కోసం. రాక్షసులు ఎందుకు శక్తులు చేస్తారు? శక్తులు కావాలి అని చెప్పి ధ్యానం చేస్తారు. ఈ సీత కూడా ధ్యానం చేసింది. సీత దేనికోసం చేసింది? సీత మీద న్యూట్రల్, ఆమె చేసింది న్యూట్రల్ ధ్యానం. అని ఇప్పుడు ఈ యొక్క శక్తి యొక్క సీత యొక్క ధ్యాన శక్తి, సీతలో వచ్చినటువంటి తరంగాలు వచ్చినాయి. తనలో కూడా ధ్యాన శక్తి తరంగాలు వచ్చినాయి. కానీ ఈ యొక్క ధ్యాన శక్తి తరంగాలు నువ్వు ఎటువంటి రకంగా నువ్వు సాత్వికంగా ధ్యానం చేసి ధ్యానంలో కూడా రాక్షసులు చేసేటటువంటి ధ్యానం ఎటువంటి రాజసిక ధ్యానము, తామసిక ధ్యానము, సాత్విక ధ్యానము, రాజసిక ధ్యానము, తామసిక ధ్యానాలు అని చెప్పి వేరు వేరు రకాలుగా రావణాసుడు తమస్సులో ఉన్నప్పుడు అది తామసికమైనటువంటి ధ్యానం. సీత చేసినటువంటి ధ్యానం సాత్విక ధ్యానం. కాబట్టి చేసినప్పుడు ఇప్పుడు మీలో చాలామంది ఉన్నారమ్మా, చాలామంది సీనియర్ మాస్టర్స్ దాదాపు 20-30 ఏళ్ళు ధ్యానం చేసి బాగా హై లెవెల్కి వెళ్ళి వాళ్ళు ఆల్రెడీ ఈ స్థితిలో సమాధి స్థితిలో పోతాం, లేకపోతే సమాధి స్థితిలో ఉండి సమాధి స్థితికి దగ్గరగా ఉన్నప్పుడు ధ్యానం చేశారనుకోండి, వాళ్లకు వచ్చేటటువంటి శక్తి తరంగాలు, ఆ ధ్యాన శక్తి తరంగాల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అట్లాగా చూడండి. ఓకే ఓకే. హలో, ఒక్కొక్కళ్ళు ధ్యానం యొక్క ఆధ్యాత్మిక శక్తి ప్రభావం ఒక్కొక్క రకంగా ఉంటుంది మీ యొక్క ధ్యాన శక్తిని బట్టి. అందుకని దాన్ని బట్టి ఏమవుతుందంటే లో వచ్చేటువంటి ఆ యొక్క ధ్యాన శక్తి ప్రభావం వేరువేరుగా ఉంటుంది. ఎందుకంటే వారు చేసేటువంటి ధ్యానం యొక్క డెప్త్ని బట్టి, ఆ ధ్యానం యొక్క సీరియస్నెస్ని బట్టి, ఒక్కొక్కరు చేసేటువంటి తర్వాత నీకు ఉన్నటువంటి గుణాలను బట్టి, సాత్వికం, రాజసికం, తామసిక గుణం ఉన్నటువంటి గుణాలను బట్టి కూడా నీలో ఉన్నటువంటి శక్తి ఎక్కువగా ఉంటుంది. అందుకని సీతాదేవి చేసినటువంటి ధ్యాన ప్రభావం, ఆమె సాత్వికతతో కూడినటువంటి వ్యక్తి, తర్వాత శ్రీరాముడి యొక్క పక్కన ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆమె చేసేటువంటి ధ్యాన ప్రభావం, ఆ సాత్విక ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది.
అనేటువంటి రాజసికము తామసికంగా ఉన్నటువంటి ఈ రావణాసుడు యొక్క చేసినప్పుడు ధ్యాన ప్రభావం చేసినప్పుడు దాని ప్రభావం కూడా వస్తుంది, కానీ దాని ప్రభావం కూడా ఉంటుంది. కాబట్టి అతను విడిగా ఉన్నప్పుడు దాని ప్రభావం పనిచేయచ్చు, కానీ ఆమె దగ్గరకు వచ్చినప్పుడు ఈమె పొందేటటువంటి ధ్యానం కారణంగా ఈమె పొందినటువంటి ఆ యొక్క తరంగాల శక్తి ప్రభావానికి శ్రీ రావణాసుడు చేసినటువంటి ధ్యాన ప్రభావం యొక్క శక్తి ఈమె చేసినటువంటి శక్తి ఎక్కువ ఉంటుంది, కాబట్టి దాన్ని న్యూట్రలైజ్ చేసి అది ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది అని చెప్పి నాకు వారి ప్రశ్నకి విశ్వం ఇచ్చినటువంటి సమాధానం. అది నేను చెప్పిన సమాధానం కాదు, వారు చెప్పినప్పుడు నేను విశ్వాన్ని అడిగితే విశ్వం ఇలా చెప్పమని చెప్పింది, నేను మీకు చెప్తున్నాను. అర్థమైందమ్మా? ఇంకేమైనా ఉన్నాయి సార్? సార్ మాట్లాడుకుందాం. దాని తర్వాత లాస్ట్లో ఈ నో డాక్టర్ నో మెడిసిన్ ఆ విషయాన్ని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఓకే, సంకల్ప ధ్యానం అనేది వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఒక విషయం ఏంటంటే, మీరు ఎటువంటి కోరిక కోరినా ప్రతి కోరిక నెరవేర్చుకునేటటువంటి శక్తి మీకు ఉంది. నెంబర్ ఫస్ట్ పాయింట్. ఏమైనా కోరండి, విశ్వం ఇస్తుంది. అదే సేతు విజనములో చెప్పేటటువంటి ఫస్ట్ పాయింట్. మీరు ఏదైనా కోరినా కూడా విశ్వం ఆ కోరికను తీర్చేటువంటి శక్తి విశ్వం దగ్గర ఉన్నది. నెంబర్ 1. అయితే దానికి ఒక పద్ధతి ఉంది. ఏదో సినిమాలో అంటారు కదా, నాకు కాస్త తిక్కుంది దానికి ఒక లెక్క ఉంది అని చెప్పి, అట్లానే దానికి ఒక లెక్క ఉంది. ఎట్లా తీర్చుకోవాలి, అసలు ముందు కోరికలు ఎలా కోరాలి అనే విషయాన్ని ముందు తెలుసుకోవాలి. ఎలా కోరాలి అంటే, నువ్వు కోరేటువంటి కోరిక చాలా స్పష్టంగా ఉండాలి, క్లారిటీతో ఉండాలి, చాలా క్లారిటీతో ఉండాలి. నెంబర్ 1. క్లారిటీ అంటే ఏంటో కూడా ఎగ్జాంపుల్ చెప్తాను. నేను చిన్నప్పుడు 11 ఏళ్ల వయసులో 3 కోరికలు కోరుకున్నాను. 1 కాదు, 3. ఏంటి? 1 టీచర్ని కావాలి, 2 డాక్టర్ని కావాలి, 3 ఆధ్యాత్మిక బోధకుని కావాలి. 3. చూడండి ఎంత క్లారిటీగా ఉందో. నేను సైన్స్ టీచర్ని కావాలి, గవర్నమెంట్ టీచర్ని కావాలి, నాకు జీతం ఎంత ఉండాలి, నేను ఈ ఊళ్ళో పనిచేయాలి, లేకపోతే నేను కాలేజీలో టీచర్ని కావాలి. ఇవన్నీ నేనేం కోరుకోవాలి. ఒకటే అడిగింది, నేను టీచర్ని కావాలి, అట్లా నేను డాక్టర్ని కావాలి. అంతేగాని నేను ఆర్థోపెడిక్ డాక్టర్ని కావాలో, లేకపోతే సర్జన్ కావాలనో, లేకపోతే గవర్నమెంట్ దగ్గర చేయాలనో, లేకపోతే అమెరికాలో డాక్టర్లు కావాలనో, ఇండియాలో డాక్టర్ని కావాలనో, ఇవన్నీ అడగల. క్లారిటీగా ఒకటి, నేను డాక్టర్ని కావాలి అంతే. తర్వాత నేను ఆధ్యాత్మిక బోధకుడిని కావాలి అంతే. లేదా నేను దీన్ని అద్వైతాన్ని బోధించాలా ఇవన్నీ నేను ఆధ్యాత్మిక అట్లా క్లియర్ కట్గా ఒక్క వరల్డ్లో చెప్పగలిగేటట్టుగా కోరిక వీలైనంత స్పష్టంగా నువ్వు కోరిక కోరాలి. నెంబర్ 1. నెంబర్ 2, నీ కోరిక నెరవేరాలంటే నువ్వు కోరినటువంటి కోరిక నీకు ఉపయోగపడాలి. ఆ కోరిక వల్ల మిగతా 10 మందికి కూడా ఉపయోగం ఉండాలి. అంటే నువ్వు అందరూ బాగుండాలి, అందులో నువ్వు కూడా ఉండాలి అనేటువంటి మనస్తత్వం ఉండాలి ఏదన్నా కోరుకునేటప్పుడు. ఇప్పుడు నేను 3 కోరికలు కోరుకున్నాను. ఇప్పుడు అందరూ కదా నాకు ఉపయోగపడుతుంది, ఒక టీచర్గా 10 మందికి ఉపయోగపడుతుంది, ఒక డాక్టర్గా నాకు ఉపయోగపడుతుంది, నేను మనీ సంపాదించుకోవచ్చు, 10 మందికి ఉపయోగపడుతుంది. టీచర్గా, ఆధ్యాత్మికవేత్తగా నేను ఆధ్యాత్మికంగా ఎదగలుగుతాను, 10 మందికి కూడా ఏదైనా 4 మంచి మాటలు చెప్పి వాళ్ళని కూడా ఆధ్యాత్మికంగా జీవితానికి వెళ్తాను. ఆ రకంగా మనకి ఉపయోగపడాలి, తర్వాత 10 మందికి కూడా అది ఉపయోగపడేటట్టుగా ఉండాలి. కాబట్టి ఈ రకమైనటువంటి కోరికలు కోరాలి, అయితే తప్పనిసరిగా నెరవేరుతాయి.
ఇలా కోరికలు కోరిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే విజువలైజేషన్ అంటారు. విజువలైజేషన్ అని తెలుగులో ఏమంటారు? ఊహాత్మక శక్తి. ఊహాత్మక కరెక్ట్ వర్డ్ కాదు. అది విజువలైజేషన్ అంటే ఏంటంటే అది యాక్చువల్గా జరిగిపోయినట్టుగానే నేను అనుకోవటం. ఊహాత్మక శక్తి ఆల్రెడీ జరిగిపోయింది అన్నట్టుగా నువ్వు ఊహించుకోవాలి. అది నా జీవితంలో నేను ఎట్లా చేశాను అంటే, నేను టీచర్ కావాలనుకున్నటువంటి నేను నా బిఎస్సి టైంలో ఈ ఒంగోలులో శర్మా కాలేజీలో వెంకటేశ్వర్లోనే ఒక మాస్టర్ ఉండేవాడు. ప్రతిభ కాలేజీ కాలేజీని పెట్టాడు ఆయన. మన కరెంట్ ఆఫీస్ ఉంది, ఏంటది కరెంట్ ఆఫీస్ దాని పక్కన ఒక గుడారంలాగా చేసి ఒక ట్యుటోరియల్ కాలేజీ పెట్టాడు. నేను వెళ్ళి, నాకు టీచింగ్ అంటే చాలా ఇష్టం. ఏమంటే నాకు జీతం ఇవ్వాల్సిన అవసరం లేదు, మీ స్టూడెంట్స్కి ఫ్రీగా నేను క్లాసెస్ తీసుకుంటానండి అని చెప్పి ఆయన వెళ్ళి అడిగాను. వీడియో అందరూ డబ్బులు ఇచ్చినా కూడా క్లాసులు తీసుకోమంటే ఫ్రీగా క్లాసులు తీసుకుంటున్నాడు అని చెప్పినవి. సరే తీసుకోమని చెప్పిస్తే నేను వెళ్ళి ఫ్రీగా రోజు వెళ్ళి పిల్లలు కూర్చొని వింటే చాలు అని చెప్పి క్లాసులు తీసుకున్నామని చెప్తున్నాను. తర్వాత ఇంకొన్ని రోజుల తర్వాత నాకు మంచి టీచింగ్ చెప్పిన తర్వాత ఏబిఎం కాలేజీ ఎదురుగా డాక్టర్ శేషు అని ఒక మాస్టర్ ఉండేవాడు. ఆయన ఎమ్మెల్యేగా కూడా అయ్యాడు. ఆయన ఒక ట్యుటోరియల్ కాలేజీ పెట్టాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, నేను కూడా మీ దగ్గర ఫ్రీగా చెప్తానండి అని చెప్పి ఆయన దగ్గర వెళ్తే ఆయన కూడా ఫ్రీగా చెప్తాను, జీతం లేకుండా ఇచ్చారు. నేను వెళ్ళి ఆయన దగ్గర కూడా చెప్పేవాడిని. అంటే ఏంటి, నేను టీచర్ని అయిపోయినట్టుగా, నా మాట లేనట్టుగా. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ విజువలైజేషన్. ఊహాత్మకంగా నేను అయిపోయాను, నేను ఆల్రెడీ టీచర్ని అయిపోయాను అన్నట్టుగా ఊహించుకుంటాను. అలా నేను డాక్టర్ని కావాలనుకున్నప్పుడు నేనేం చేసామనంటే, గుంటూరులో శంకర్ విలాస్ సెంటర్లో అప్పుడప్పుడు కూర్చొని ఆ మెడికల్ కాలేజీ వాళ్ళు బస్సుల్లో వెళ్తూ ఉంటారు. తెల్లటి కోట్లు వేసుకొని పైన స్టెతస్కోప్ వేసుకొని వెళ్తూ ఉంటే వాళ్ళని చూస్తూ నేను ఎప్పుడు వెళ్తానా అట్లా ఊహించుకున్నాను. తర్వాత నేనే ఒక వైట్ కోట్ కొనుక్కున్నా. వైట్ కోట్ కొనుక్కొని ఒక స్టెతస్కోప్ కొనుక్కొని, ఎవడైనా కొనుక్కోవచ్చు కదా, మెళ్ళ వేసుకొని అద్దం ముందు కూర్చొని నేను డాక్టర్ని అయిపోయాను అన్నట్టు. అట్లా విజువలైజేషన్ అయిపోయింది అంటే ఏంటి, విశ్వం మీద నమ్మకం ఉండాలి. మళ్ళీ అవుతుందో లేదో, అవుతానో లేదో ఏం చెప్పి కాకుండా నాకు అయిపోయాను, ఎంజాయింగ్ ఏంటంటే ఆ విజువలైజేషన్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత విజువలైజేషన్ చేసుకున్న తర్వాత అప్పుడేమవుతుంది, నీకు 2 రకాలైనటువంటి మనసులు ఉన్నాయి. ఇంగ్లీష్లో వాటిని ఏమంటారంటే కాన్షియస్ మైండ్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్ అని 2 రకాల మనసులు ఉన్నాయి. అంటే తెలుగులో ఏమంటారంటే చేతన మనస్సు, అచేతన మనస్సు అని చెప్పి 2 రకాల మనసులు ఉంటాయి, మైండ్స్. మనం చేసేటటువంటి ఆలోచనలు మొత్తం ఏ మనసులోకి వెళ్ళిపోతాయి? చేతన మనసులోకి వెళ్ళిపోతాయి, కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతాయి. కాకపోతే ఏం చేయాలంటే కాన్షియస్ మైండ్లో కనుక ఉంటే కొన్ని రోజులు ఉండి అవి స్ట్రాంగ్గా కావు. అప్పుడు నువ్వేం చేయాలి అంటే ఈ కాన్షియస్ మైండ్లో నుంచి నీ యొక్క ఆలోచనలు, నీ కోరికలు సబ్ కాన్షియస్ మైండ్లోకి పంపించాలి. అంటే చేతన మనస్సులో నుంచి అచేతన మనస్సులోకి పంపించాలి. అది నువ్వు చేయాల్సిన పని. అయితే ఏముంటుందంటే ఈ చేతన మనస్సులో నుంచి అచేతన మనస్సులోకి వెళ్ళడానికి చాలా రోడ్ బ్లాక్స్ ఉంటాయి. అంటే ఈజీగా పోవు, మధ్యలో అడ్డుకట్టలు ఉంటాయి. ఆ అడ్డుకట్టల్ని తొలగించాలి. ఆ అడ్డుకట్టల్ని తొలగించినప్పుడు ఈ చేతన మనసులో ఉన్నటువంటి దాన్ని అచేతన మనసులోకి నీ యొక్క కోరికని పంపించగలరు. అలా చెయ్యాలి అంటే ఏం చేయాలో తెలుసా? ధ్యానం చేయాలి. ఎప్పుడైతే ధ్యానం చేశావో నీ మైండ్లో క్లియర్గా, ఆ ధ్యానంలో మళ్ళీ నువ్వు చేసినటువంటి కోరికలు అడగకూడదు. అయిపోయింది, నువ్వు అడగటం అయిపోయావు, విజువలైజేషన్ అయిపోయింది, ఆ ప్రాజెక్ట్ అయిపోయింది. ఇక నువ్వు రెగ్యులర్గా ఎలా ధ్యానం చేస్తావో ఆ రకంగా కూర్చొని కంప్లీట్గా ధ్యానం చేసుకొని నువ్వు ఆలోచన రాహిత్య స్థితికి కనుక వెళితే
ఈ మధ్యలో వచ్చేటువంటి ఆలోచనలు రోడ్ బ్లాక్స్గా పనిచేస్తాయి కదా. ఆలోచన రాహిత్య స్థితికి నువ్వు వెళ్ళినప్పుడు ఈ మధ్యలో ఉన్నటువంటి చేతన మనసులో నుంచి అచేతన మనసుకి మధ్యలో ఉన్నటువంటి ఆ రోడ్ బ్లాక్స్ తొలగిపోతాయి, ఆ రోడ్ క్లియర్ అయిపోతుంది. అలా గనక క్లియర్ అయిపోతే ఈ చేతన మనసులో ఉన్నటువంటి నీ యొక్క కోరికలు అచేతన మనసులోకి వెళ్ళిపోతాయి, సబ్కాన్షియస్లో మైండ్లోకి వెళ్ళి కూర్చుంటాయి. అంతే, నువ్వు చేయాల్సినటువంటి పని అయిపోయింది. ఇక నువ్వేం చేయాల్సిన పని లేదు. అప్పటి నుంచి నీ సబ్కాన్షియస్ మైండ్లో ఉన్నటువంటి ఆ కోరికలు కార్యరూపం జరగటానికి ఎవరు పనిచేస్తారో తెలుసా? విశ్వం పనిచేస్తుంది. కాన్షియస్ మైండ్లో నుంచి అబ్కాన్షియస్లో మైండ్లో ఉన్నటువంటి ఆ కోరికను నిజం చేయడానికి విశ్వం పనిచేస్తుంది. ఆ విశ్వం ఏం చేస్తుందో తెలుసా? ఆ యొక్క కోరికను తీర్చడానికి నువ్వు ఎవరెవరిని కలవాలో, నువ్వు ఎవరెవరు వ్యక్తులను కలవాలో, నువ్వు ఏమేం పనులు చేయాలో, నీ చేత ఏం చేయించాలో అవన్నీ కూడా విశ్వం చేసేస్తుంది. అయితే నీకంతా కావాల్సిందల్లా ఏంటంటే విశ్వం మీద నమ్మకం, విశ్వం మీద నమ్మకం. అది నీ చేత చాలా పనులు చేపిస్తుంది. ఒక్కోసారి ఇదేంటి, నేను అడిగింది ఏంటి, నా చేత విశ్వం చేపిస్తుంది ఏంటి అని చెప్పి క్వశ్చన్ చేసి మళ్ళీ నువ్వు డౌట్ పడకూడదు. కారణం ఏంటో తెలుసా? నేను అలా చేస్తే విశ్వం ఫస్ట్ నేను అడిగిన ప్రశ్నలు ఏంటండి, టీచర్ని కావాలని, డాక్టర్ని కావాలని, ఆధ్యాత్మిక బోధకుడిని కావాలని అడిగాను. ఫస్ట్ విశ్వం నా చేత ఏం చేయించిందో తెలుసా? గుంటూరులో నా చేత పురుగుల మందు కొట్టు పెట్టించింది. పురుగుల మందు కొట్టు. నేను అడిగింది ఏంటి, పురుగుల మందు కొట్టు ఏంటి? అయినా విశ్వం మీద నాకు నమ్మకం ఉంది. విశ్వం ఏం చేపిస్తే ఏం చేపిస్తున్నా. విశ్వం చేసేసి ఏం చేసిందో తెలుసా? విశ్వం నేను అడిగింది టీచర్ని కావాలి కదా, నా చేత విశ్వం పెట్టించింది కదా. 2 సంవత్సరాలలో దివాలా ఎత్తించింది. ఉన్నది మొత్తం ఊడ్చుకొని పోయింది. పురుగు మందులు అప్పులు ఇచ్చాను డీలర్లకి. రైతులు కరువు వస్తే వాళ్ళకి డబ్బులు కట్టలేదు, వాళ్ళు నాకు డబ్బులు కట్టలేదు, కంపెనీ వాళ్ళు నా డబ్బులు మొత్తం తీసేసుకున్నారు. దివాలా ఎత్తులు. అప్పుడు నేను విశ్వాన్ని ఏమన్నా, ఈరోజు ఆ నెలాఖరికి డబ్బులు అద్దె కట్టడానికి కూడా డబ్బులు లేవు. ఆ పరిస్థితుల్లో నేను నా భార్య కలిసి ఒంగోలు వచ్చాం. అంతమందితో పాటు మా ఊరు అమ్మపాటు వచ్చాం. అప్పుడు విశ్వం చూడండి, విశ్వం ఏం చేస్తుందో. నేను అడిగింది ఏంటి, టీచర్ని కావాలని అడిగితే నా దగ్గర డబ్బులు లేకపోతే ఉదయం వచ్చారు చూడండి డాక్టర్ శ్రీమన్నారాయణ గారు. ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ నేను నా దగ్గర మొత్తం దెబ్బతినిపోయాను, నా దగ్గర డబ్బులు లేవు, మీరు ఏమైనా సహాయం చేస్తారా అంటే, ఏం చేస్తాను, నేనేం చేస్తాను, నేను ఒక స్కూల్ పెట్టాలనుకుంటున్నానండి, నేను పాఠాలు చెప్తాను అని చెప్పంటే, డబ్బులు లేవంటున్నారు కదా, ఎట్ట పాఠాలు చెప్తావు నువ్వు, ఈ స్కూల్ ఎట్ట పెడతావు, డబ్బులు లేవంటున్నారు కదా అని చెప్తాను. ఉదయం శ్రీమన్నారాయణ గారు. అందుకని నాకు ఆయన అంటే అంత గౌరవం, నా జీవితంలో ఎంత హెల్ప్ చేశాడు అని చెప్పాను. మరి నన్నేం చేయమంటావా, నీ దగ్గర డబ్బులు లేకపోతే నేనేం హెల్ప్ చేయలేను అన్నాడు. అప్పుడు నేనేం చెప్పానంటే, సార్ నాకు ఒక 20 మంది డాక్టర్లను ఊళ్ళో పరిచయం చేయండి, నేను ఎట్లా కట్టి చూసుకుంటాను అని అంటే, 20 మంది డాక్టర్లకు వెళ్ళి పరిచయం చేస్తానని చెప్పి సరే ఉదయాన్నే రమ్మనేవాడు ఒంగోలులో నుంచి. రోజుకి 2 దగ్గరికి వెళ్ళి పరిచయం చేసేవాడు, 2 డాక్టర్లు. రాజమ్మ, మీ అన్న తెలుసు కదా, రమణారావు, నరసింహరావు, ఎవరు నవవార్త తగ్గిసి పక్కన, ఇట్లా ఒక 20 మంది డాక్టర్లను పరిచయం చేశాడు. పరిచయం చేసిన తర్వాత ఒక 20 డాక్టర్లు పరిచయం చేశాను కదా అని చెప్పిన తర్వాత, సరే ఏం చేయాలంటే మీ యొక్క హాస్పిటల్లో ఆదివారం ఒక మీటింగ్ పెట్టండి అని చెప్పి ఆదివారం ఒక మీటింగ్ అరేంజ్ చేశాడు. ఆ మీటింగ్ వచ్చిన తర్వాత
అందరికీ నేను ఏ రకంగా స్కూల్ పెడతాను ఏమిటి అనేది మొత్తం వివరించి చెప్పాను. వాళ్ళ పిల్లల్ని నా పిల్లలుగా చూసుకుంటాను. అంటే ఏంటి, పిల్లలు ఏమో డే టైం ఏమో స్కూల్కి వెళ్ళేవాళ్ళు, సాయంత్రం ఏమో ట్యూషన్కి వెళ్ళేవాళ్ళు ఆ టైంలో. కాబట్టి స్కూల్లో హోంవర్క్ ఇచ్చేవాళ్ళు, ట్యూషన్లో మళ్ళీ హోంవర్క్ ఇచ్చేవాళ్ళు. ఈ రెండు లేలాగా పిల్లలు లేకపోతున్నారు. డాక్టర్స్ ఏమో బిజీగా ఉంటారు. అప్పుడు నేను వాళ్ళకి ఏం చెప్పానంటే, సార్ ఇక నుంచి నేను స్కూల్ పెడితే నా పిల్లలు మీ పిల్లలు కాదు, నా పిల్లలు. ఉదయం నుంచి 9 నుంచి 5 దాకా నాతో పాటు నేనే చెప్పుకుంటా చదువు. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ 6 గంటలకు మళ్ళీ సాయంత్రం పంపించండి. 6 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా నేనే చదువు చెప్పుకుంటాను. 9 గంటలు అయిన తర్వాత నా దగ్గరే పడుకోబెట్టుకుంటా. ఉదయాన్నే ఏకుజాము 4 నేనే లేపుకుంటా. 4 నుంచి 6 గంటల దాకా నేనే చదివించుకుంటా. మళ్ళీ 6 గంటలకు మీ ఇంటికి పంపిస్తే మళ్ళీ 9 గంటలకు మళ్ళీ నేను స్కూల్కి వస్తే మళ్ళీ సాయంత్రం దాకా నేనే చెప్పుకుంటా. ఆదివారాల్లో సినిమాలకు నేనే తీసుకెళ్తా, ఎక్స్కర్షన్లకి నేనే తీసుకెళ్తా. ఒక 5 సంవత్సరాలు చదువు చెప్పి మీ పిల్లల్ని మీకు అప్పగిస్తా అని చెప్తే, ఓ ఇదేదో భలే ఉందా, ఇప్పుడు దాకా మా పిల్లలకు చచ్చిపోతున్నామేమో అని చెప్పి